కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్స్ పై మా ప్రతినిధి లక్ష్మీనాథ్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. లక్ష్మీనాథ్, జిల్లాలో పోలింగ్ ఎలా జరుగుతోంది? రోజా ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కట్టుదిట్టంగా శాంతియుత వాతావరణం జరుగుతోంది. కడప హెడ్ క్వార్టర్స్తో పాటు జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 840 ఓట్లు గాను ఇప్పటి వరకు దాదాపు 422 ఓట్లు పోలైనట్లు అధికారికంగా సమాచారం అందుతుంది. మొత్తం 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముందస్తు జాగ్రత్తగా జిల్లా ఎన్నికల యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 4000 మంది పోలీసు బలగాలను ఇక్కడ మోహరించడం జరిగింది. అలాగే డ్రోన్ కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ కెమెరాలు, అత్యంత పటిష్టమైన భద్రతా వలయంలో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, జిల్లాకు సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అలాగే ప్రసాద్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి ధన బలంతో వారిని కిడ్నాప్లకు పాల్పడి తమ వైపుకు తిప్పుకున్నారని, ఆఖరికి దేవుడి దయతో అంతిమ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గత నెల రోజుల కాలంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ఇక్కడ ప్రశాంతంగా కొనసాగుతుంది. 3 ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడే నిలువరించడంతో పాటు వారిపైన షాడో పార్టీలను ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. రోజా. రైట్ లక్ష్మీనాథ్.